ఈరవత్రి అనిల్ కుమార్ అన్నారు. దేశంలో రిజర్వేషన్లు ఉండకూడదనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమన్నారు. రిజర్వేషన్ గురించి బీజేపీ నాయకులు మాటలు బేస్ చేసుకుని రేవంత్ రెడ్డి మాట్లాడారని తెలిపారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. కేసులు పెడతామంటే చేతులు కట్టుకుని ఎవరూ లేరని ఆయన మండిపడ్డారు. అన్యాయం జరుగుతున్నది, కులగణన చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మా పైన కేసులు పెడతారా? అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీలు ఇంకా బతకదా? తిరగబడితే భారతీయ జనతా పార్టీ బంగాళాఖాతంలో కొట్టుకొని పోతుంది. జాగ్రత్త. ఈ రిజర్వేషన్ల సంగతి ఇది పక్కకు పెడితే ఎంతసేపు ముస్లిం లీగ్ అని మాట్లాడుతున్నారు. ఇది మేనిఫెస్టో ముస్లిం లీగ్ లాగుంది, లేకపోతే జిన్నా రాజ్యాంగము. ఇక్కడ జిన్నా రాజ్యాంగం, ఇక్కడ ముస్లిం లీగ్. ఇదే ముస్లిం లీగ్తోనే 1942లో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలిపిస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని ప్రభుత్వాలను, ఈ దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలను రద్దు చేసుకుని పోతే హిందూ మహాసభ, ముస్లిం లీగ్ వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వారితో కుమ్ముక్కైపోయారు. ఎందుకంటే బ్రిటిష్ వారికి ఆ రోజు అవసరం ఉంది. 1942 అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది, మన సైనికుల అవసరం ఉంటే అప్పుడు గాంధీజీ గారు ఒక వ్యూహంలో భాగంగా మాకు ఫ్రీడమ్ ఇవ్వండి, మాకు స్వాతంత్రం ఇవ్వండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని అన్నారు. వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వాలనకపోతే మొత్తం ప్రభుత్వాలను రద్దు చేసుకోమంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలని రద్దు చేసుకొని ఫ్రీడమ్ మూవ్మెంట్లో పాల్గొంటే ఈ దుర్మార్గులు, అప్పుడు వీర్ సవార్కర్, హీ వాజ్ లీడింగ్ హిందూ మహాసభ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వన్ ఆఫ్ ద మెయిన్ లీడర్ ఆఫ్ హిందూ మహాసభ. వీళ్ళు ఏం చేసిండ్రు ఆ రోజు? ఇదే ముస్లిం లీగ్, ఈ జిన్నాకు సంబంధించిన ముస్లిం లీగ్ భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తుందో, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని క్విట్ ఇండియా మూవ్మెంట్కి, క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ ఇచ్చిన పిలుపుకు తూట్లు పొడిచిరు వీళ్ళు. బెంగాల్